చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఒక కుట్ర జరుగుతోంది. ఈ చర్చ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ పిటిషన్స్ ఎక్కువైపోయినాయి. ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సినిమాల మీద కావచ్చు, ఏదైనా సరే ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన పవర్ని, ఆయన స్టామినాని నేరుగా ఎదుర్కోలేక ఈ విధంగా దొంగ దెబ్బ తీయాలని చూస్తూ ఉన్నారా అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, జన సైనికుల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రిలీజ్ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ పడింది. 800 రూపాయల టికెట్ ఏ విధంగా ఒక టికెట్ మీద తీసుకుంటారు, ప్రీమియర్ షోలు అంటా ఉన్నారు, ఇది నిబంధనలకు విరుద్ధం, అసలు ఆ మెమో ఎట్లా రిలీజ్ చేశారు? మహేష్ యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అసలు టికెట్లు పెంచుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఎవరివ్వాలి? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆయనకు అసలు ఏం రైట్ ఉంది? సినిమా టికెట్ పెంచి ఉత్తర్వులు ఇచ్చే ఆ హక్కు అతనికి ఎవరిచ్చారు? ఇస్తే పోలీస్ కమిషనర్ ఇవ్వాలి, లేదంటే జిల్లాలో అయితే జాయింట్ కలెక్టర్ ఇవ్వాలి. కానీ హోంశాఖ ఏ విధంగా ఇస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఇబ్బంది పెట్టడానికి, అసలు రిలీజ్ కాకుండా చేయటానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం కోసం ఇలాంటివి కోడిగుడ్డు మీద ఏకలు పీకుతారు చూడండి. అది ఏం దొరుకుతుందా? ఏ చిన్నపాటి టెక్నికల్ ఇష్యూ దొరుకుతుందా? పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది పెడదాం, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడదాం, పవన్ కళ్యాణ్ నిర్మాతలను ఇబ్బంది పెడదాం, ఇలాంటి వ్యవహారమే కనిపిస్తోందండి. నిన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో అభిమానులు షాక్ అయిపోయారు. వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారు. ఓజీకి ఎంత హైప్ ఉంది, ఎంత ఫీవర్ ఉందో తెలుసు కదా. వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కొని ఎప్పుడెప్పుడు తెర మీద గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గంభీర పాత్రలో, ఓజస్ గంభీర పాత్రలో ఆయన ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి ఫ్యాన్స్ కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా హైకోర్టు తీర్పుతో షాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అందరూ టికెట్లు కొనేసుకున్నారు కాబట్టి ఆ థియేటర్ దగ్గర హంగామా, ఆ బొమ్మ పడింది, అందరూ చూశారు. సినిమా సూపర్ హిట్ కూడా అయింది. నేపథ్యంలో ఫ్యాన్స్ హంగామాకి, వాళ్ళ ఉత్సాహానికి ఇంకా అడ్డేసేది ఏం లేకుండా పోయింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో కూడా పిటిషన్లు వేశారండి. మళ్ళీ ఆ పిటిషన్లు వేసింది ఎవరు? గత పిటిషన్ల గురించి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, తర్వాత రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ కొండలరావు, వీళ్ళు వేసినటువంటి పిటిషన్ అంశాలు ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎందుకు పెడతా ఉన్నారు? అసలు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అసలు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి హోదా లేనటువంటి పదవది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో అసలు ఎక్కడ పొందుపరచాలా అలాంటి పోస్ట్ ఒకటి ఉంటుందని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సరే చేసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఫోటో ఎట్లా పెట్టగలుగుతారు? ప్రధానమంత్రి ఫోటో, రాష్ట్రపతి ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో ఇవి ఉంటే ఓకే, అవి రాజ్యాంగబద్ధ పదవులు. మరి ఇవేంటి? ఈయన ఫోటో ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన అవసరం ఏమిటి అని కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మొట్టికేలేసింది. ప్రభుత్వం ఎవరి ఫోటో ఉంచాలి, ఎవరి ఫోటో ఉండకూడదు అన్నది కేవలం ప్రభుత్వపరమైన నిర్ణయమే. అసలు రాజ్యాంగంలో ఏ ఫోటో ఉండాలి, ఏ ఫోటో ఉండకూడదు అన్నది కూడా లేదు. మీరు ఈ కోర్టు టైంని వేస్ట్ చేయటం కాకపోతే ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని చెప్పి కోర్టు మొట్టికేలేసి ఆ పిటిషన్ని కొట్టేసింది. ఇంకొక వ్యక్తి అంటాడు, ఇంకో పిటిషన్, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేయాలి, సినిమాలు ఎందుకు తీస్తూ ఉన్నాడు? వేరే రూపంలో ఆదాయం ఎట్లా సంపాదిస్తాడు? ఇలాంటి పిటిషన్లు ఎవరైనా వేస్తారండి? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అప్పటి నుంచి సినిమాలు చేస్తున్నారు కదా. సినిమాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సినిమాలు చేయటం ఎప్పటి నుంచో ఉంది కదా. అప్పుడే కోర్టు అలాంటి పిటిషన్లు కొట్టేసింది. దాన్ని ఉదాహరిస్తూ ఇలాంటి పనికిమాల పిటిషన్లు వేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా కోర్టులు కూడా హెచ్చరించిన పరిస్థితుంది. ఎక్కడ వినట్లా. ఇది కేవలం ఒకటే ఉద్దేశం, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ వల్ల మా పార్టీ ఓడిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ అడుగడుగున అడ్డుకోవాలి, పవన్ కళ్యాణ్ మీద ఏదో రూపంలో కక్ష సాధించాలని ఒక పార్టీ వెనక ఉండి నడిపించి ఇలాంటి వాళ్ళందరి చేత పిటిషన్లు వేయించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తోంది. కానీ నిజాయితీగా ఉన్నవాడు దేనికి భయపడ్డు, నిజమే ఇప్పుడు గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుందన్న విధంగా ఎన్ని పిటిషన్లు వేసుకున్నా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అవన్నీ కూడా కోర్టులు కొట్టేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం అభిమానులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దీని వెనక ఒక కుట్ర జరుగుతోంది, అడుగడుగున ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోంది 100%. ఎన్ని కుట్రలైనా చేసుకోండి, గెలిచేది పవరే అని చెప్తున్నారు. ఈ వరుస పిటిషన్లు ఎలా చూస్తారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రియాక్ట్ అవ్వండి.
పవన్ కళ్యాణ్ మీద ఒక కుట్రపూరితంగా పెడుతున్నటువంటి ఈ పిటిషన్లని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన నిజంగా ఇలాంటి పిటిషన్లతో అడ్డుకునే పరిస్థితి ఉందా? ప్లీజ్ కామెంట్.